సాంబార్లోకి ఆమ్లెట్ కావాలన్నారు మా వారు. ఆమ్లెట్ ఏం బాగుంటుంది, చికెన్ అయితే బాగుంటుందేమో అనిపించింది. అందుకని చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేయాలి. ఈ కరివేపాకు కూడా ఉల్లిపాయలతో పాటు బాగా వేగిన తర్వాత కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఇలా తిప్పాలన్నమాట. ఇది బాగా వేగిపోయిందండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసుకుందాము. అప్పటికప్పుడు మ్యారినేట్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, చికెను ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలుపుకోవాలన్నమాట. అలాగా ఆయిల్లో మిక్స్ అయిపోవాలి శుభ్రంగా. ఆ విధంగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు అయితే మూత పెడతాను నేను. మన ఛానల్లో కూడా చికెన్ ఫ్రై లేదు కదా అని చెప్పి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి చికెన్ ఫ్రై మన ఛానల్లో పెట్టడము. మా వారైతే చాలా మంచి స్మెల్ వస్తుంది అంటున్నారు. చాలా బాగా స్మెల్ వచ్చేస్తుందంట. నేను ఇంకా పూర్తి కూడా చేయలేదు. చూడండి, మూత పెట్టేస్తాను ఇప్పుడు ఒక 3 నిమిషాలు అయితే ఉంచుదాము. ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే. 3 మినిట్స్ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ అయితే చాలా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇందులో మనం అసలు వాటర్ వేయక్కర్లేదు. మనం 3 నిమిషాలు మూత పెట్టాం కదా, ఆ మూత పెట్టినప్పటికీ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది అనమాట. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్ కూడా. చూడండి, ఇందులో ఉన్న వాటర్ ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెడదాము. మళ్ళీ మూత తీసి చూస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్గా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా ముక్కకు పట్టి కలిసేలాగా శుభ్రంగా 2 నిమిషాలు అయితే అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, అబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఒక్క నిమిషమేనండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక్క నిమిషం మూత పెట్టి ఈ మూత తీస్తుంటే అబ్బా ఎంత మంచి స్మెల్ ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలాని, తయారు చేసి పెట్టుకున్న మసాలా వేద్దాం. దానికి ముందు ముక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో. చూడండి, ఇలా గరిటె పెట్టి నొక్కుతుంటేనే వచ్చేస్తుంది. పీస్ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగా అయిపోయింది. ఇక్కడ చాలా బాగుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. నాకు 1/2 కప్ వచ్చింది కదా, అందులో 2 స్పూన్లు అయితే తీసాను. మసాలా తగిలిన తర్వాత ఇంకా హెవీ స్మెల్ వచ్చేసింది ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బా, నాకు ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది. అంత బాగుంది.